ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రజలందరికీ కూడా శుభవందనాలు. ఈరోజు గడిచినటువంటి బోవాజు రూతు ధ్యానంలో రెండవ భాగాన్ని మనం చూద్దాం. గడిచిన వారంలో బోవాజు రూతులను గురించినటువంటి ఆత్మీయ అర్థాన్ని, బోవాజు గారు చేసినటువంటి 7 సూచనలు, రూతుకి బోవాజు చేసిన 7 సూచనలు, 7 ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద బోవాజ్ అనేటువంటి ఒక కారణంలో మనము మొదటి మాటను మనం గడిచినటువంటి వీడియోలో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ ఇన్స్ట్రక్షన్ ఏంటి? బోవాజు రూతుకి ఇచ్చినటువంటి రెండవ సూచన. రూతు పుస్తకం నుంచి 2వ అధ్యాయము 8వ వాక్యం మనం చూసినట్లయితే, నీవు నా పనివారి యొద్ద కనిపెట్టుకుని ఉంటుము. యాక్చువల్ చూసాం, నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దని బోవాజు చెప్పాడు. ఇక్కడ రెండవ సూచన ఏంటంటే, నీవు మా పని వారి యొద్ద కనిపెట్టుకుని ఉంటుము. దేవుడి సన్నిధికి వచ్చిన ఈ మాట బోవాజు రూతుకి చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ అయితే సంఘానికి ఈ పుస్తకాన్ని ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఇది అలంకార రూపంగా అక్కడ చెప్పబడి ఉన్నా కూడా ప్రభువు ఇందులో ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మనకు ఇచ్చాడు. గడిచిన వారు మనం ధ్యానం చేసుకున్నట్లుగా బోవాజు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు కదా. ఇప్పుడు క్రీస్తు వారు సంఘానికి చేస్తున్న సూచనగా మనం దీన్ని చూసినట్లయితే, క్రీస్తు వారు సంఘానికి చెప్తున్నారు, నా సన్నిధికి వచ్చినటువంటి నా ప్రియ కుమారుడా, నీవు నా పొలంలో చాలామంది పని వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను సంఘం అనేటువంటి పొలంలో చాలామంది సేవకులు, దైవ సేవకులు ఎంతోమంది నిస్వార్థముగా యథార్థముగా పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వాక్యాన్ని అక్కడ విత్తుతూ ఉన్నారు. పొలంలో చేసేటువంటి పని ఏంటంటే, దేవుడు వాక్యం అనేటువంటి విత్తనాన్ని వాళ్ళు ఈ లోకంలో విత్తుతూ ఉన్నారు. ఆ పని వాళ్ళ దగ్గర నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండుము. దేవుడి సన్నిధికి ఆ పొలంలోనికి వచ్చినటువంటి నీవు చేయవలసిన పని ఏంటంటే, రెండవదిగా బోవాజు గారు రూతుకి చెప్తున్నట్లుగా కనబడుతున్నటువంటి ఆ మాట ద్వారా ప్రభువు మనకి బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సన్నిధికి వచ్చిన నీవు నీ సేవకులను, దేవుని సేవకులను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళు చేస్తున్నటువంటి బోధనలు యందు, వారు చేస్తున్నటువంటి పనుల యందు, పనిపాట్ల యందు నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. వారు ఏ విధముగా ప్రభువును వెంబడిస్తున్నారు, వారు ఏ విధంగా వాక్యాన్ని వారు ధ్యానం చేస్తున్నారు, వారు ఏ విధంగా వాక్యాన్ని బోధిస్తున్నారు అనేటువంటి అన్ని విషయాలలో నీవు నీ బోధకులను వెంబడించాలి. ప్రభువైనటువంటి పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఈరోజు బోధకులు మనకు మార్గదర్శకులుగా ప్రభు మన కోసం నియమించాడు. ఎందుకంటే బోధకుడు అనేవాడు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, హెబ్రీయుల గ్రంథంలో రాసినప్పుడు, బోధకుడమైన నీవు వారి మీద అధికారివై ఉండగా వారికి మాదిరిగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు బోధకులు అంటే క్రీస్తు సేవకులమైనటువంటి ఆ బోధకులు మీకు మాదిరులుగా వారు నడుచుకుంటారు. కాబట్టి సంఘానికి ప్రభు చెప్తున్నాడు, నీవు నా పనివారును, నా పొలంలో పనిచేస్తున్నటువంటి పనికర్తల దగ్గర నిలకడగా ఉండి వారిని జాగ్రత్తగా గమనించి వారిని ఫాలో అవ్వమని చెప్పేసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు బోధించున్నాడు. రెండవ ఇన్స్ట్రక్షన్ బోవాజ్ ద్వారా ప్రభు మనకు బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు సంఘములో దేవుని సేవకులను చూస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సంఘంలో మనము దేవుని సేవకులను కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఏ విధముగా అయితే నడుచుకుంటున్నారో, వాళ్ళు ఏ విధముగా అయితే ప్రభువును సేవిస్తున్నారో, వాళ్ళు ఏ విధముగా అయితే యథార్థ మార్గంలో నడుచుకుంటున్నారో అవన్నీ కూడా వాడి దగ్గర నిలకడగా ఉండి నేర్చుకొని ప్రభువుని అనుసరించి మనము పరలోకాన్ని ప్రవేశిద్దాం. వాక్యాన్ని విన్న మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.